నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం గట్టుతుమ్మెన్ గ్రామంలోని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రసంగం. ప్రాంత అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఉన్న అవకాశాలన్నింటినీ కూడా వినియోగిస్తూ పనిచేస్తున్నటువంటి సోదరులు డాక్టర్ మల్లు రవి గారికి, అలాగే మరో గౌరవ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారికి, మరో గౌరవ శాసనసభ్యులు మెగారెడ్డి గారికి, మాజీ ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఉబైదుల్లా కొత్వాల్ గారికి, గ్రంథాలయ చైర్మన్ రాజేందర్ గారికి, అట్లాగే అచ్చంపేట మున్సిపల్ చైర్పర్సన్ శ్రీనివాస్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి జిల్లా సంబంధించిన అధికారులందరికీ, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, ముఖ్యంగా ఈ విద్యుత్ శాఖకు సంబంధించి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి పర్యవేక్షణ చేస్తూ మీరు అడిగిన అన్ని కార్యక్రమాలని ఉన్నతాధికారులకి, కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, పార్టీయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. చాలా రోజుల నుంచి వంశీకృష్ణ గారు, అట్లాగే డాక్టర్ మల్లు రవి గారు అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా గ్రామాలకి గృహ అవసరాలకు సంబంధించి లో వోల్టేజ్ సమస్య అక్కడక్కడ వస్తా ఉంది. ఈ సమస్యను అధిగమించడానికి కావాల్సిన సబ్స్టేషన్లు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో శాంక్షన్ చేసి వాటి కార్యక్రమం తీసుకుంటే దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించడానికి అవకాశం ఉంటుందని చెప్పి వారు అడిగిన మేరకు ఈరోజు గట్టు తుమ్మెన్ దగ్గర, బాకారం దగ్గర, కంసాయిపల్లి దగ్గర, సింగారం దగ్గర, ఊర్పూర్ దగ్గర ఈ సబ్స్టేషన్లు అన్నింటినీ కూడా, కోకపల్లి, వీటన్నిటి దగ్గర దాదాపు 12 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్లు ఈరోజు ప్రత్యేకంగా శాంక్షన్ చేసుకొని ముందుకు పెడతా ఉన్నాం. ఇవి కాకుండా 132 kV అది పోల్కంపల్లి దగ్గర 25 కోట్ల రూపాయలతో ఇంకో పెద్ద సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకున్నాడు. అంటే అక్కడ నుంచి ఇటువంటి 11 kV 33 11 kV సబ్స్టేషన్స్ కి విద్యుత్ సరఫరా చేయడం కోసం పనికొచ్చే ఒక పెద్ద సబ్స్టేషన్ అక్కడ కూడా చేసుకుంటున్నాం. ఇవన్నీ దాదాపు కొన్ని కోట్ల రూపాయలతో ఒకటే రోజు పదరా బొమ్మనపల్లి ఇనాగ్రేషన్ కూడా ఈరోజు చేసుకున్నాం. వీటితో పాటు ఇవాళ ట్రాన్స్ఫార్మర్స్ కూడా వారు అడిగిన మేరకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ఇవాళ శాంక్షన్ చేయడమే కాదు, మీ దగ్గరే ఇదే సభా ప్రాంగణంలో వాటన్నిటిని డిస్ప్లే చేసి ఇక్కడ నుంచి ఇక్కడే డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా బహుశా మొట్టమొదటిసారి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇప్పుడే పెద్ద జూపల్లి కృష్ణారావు గారు చెప్తూ, కేసీఆర్ గారు ఆనాడు మాజీ ముఖ్యమంత్రి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉంది సభలో కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ ఉండదని చెప్పి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా, శాసనసభ పక్ష నాయకుడిగా
ఆయనకు నేను ఒక ఛాలెంజ్ వేశాను. రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఉత్పత్తి చేసేటువంటి ప్రాజెక్టులు నువ్వే పెట్టలేదు, కానీ కరెంటు నేను బాగా ఇస్తున్నా అని చెప్తున్నావు. మరి నువ్వు పెట్టకుండా కరెంటు బాగా ఎట్లా ఇస్తా ఉన్నావు అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టినటువంటి ప్రాజెక్టులు ఉత్పత్తి చేస్తా ఉంటే దాన్ని పంపిణీ చేస్తా ఉన్నావు. నువ్వు అనొచ్చు నేను భద్రాద్రి యాదాద్రి మొదలు పెట్టాను, అది కట్టాను, కానీ ఆయన 10 ఏళ్ళు యాదాద్రి పవర్ ప్రాజెక్టు పెట్టారు కానీ అందులో ప్రొడక్షన్ రాలే. మరి ప్రొడక్షన్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ముందు చూపుతో పెట్టినటువంటి ప్రాజెక్టులు ఉత్పత్తి చేసే కరెంటు ఇక్కడ ఉన్నది కాబట్టి, అలాగే విభజన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇంకో 4% మిగతా రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కరెంటు కూడా విభజన జరుగుతున్న సందర్భం ఆంధ్ర కంటే ఎక్కువగా తెలంగాణలో ఇవ్వాలని చెప్పి సోనియా గాంధీ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ విభజన చట్టంలో పొందుపరిచారు కాబట్టి వాళ్ళ కరెంటు తెలంగాణలో ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటాం. అంతే తప్ప నీ వల్లనో లేకపోతే నీ మంత్రివర్గ సహచరుల వల్ల రావట్లేదు, ఇది వాస్తవం ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పారు. సమాధానం లేదు. మళ్ళీ ఎప్పటికైనా భవిష్యత్తులో ఇంకొక 50 సంవత్సరాలకు కూడా ప్రణాళిక తయారు చేసి కరెంటు సంబంధించి ఉత్పత్తిని అందించగలిగేది కేవలం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రమే అని చాలా స్పష్టంగా చెప్తారు.